అరుణోదయం పుడక ముందే ఆకాశమే తల వంచే రీతిలో సాగిన భక్తి రగడ. దేవరగట్టు పేరు చెబితేనే గుండెల్లో గర్వం కలిగించే భూమి. ఇక్కడ ప్రతి రాయిలో భక్తి నిక్షిప్తమై ఉంటుంది. ప్రతి చప్పుడు ఓ శివనామమే. విజయదశమి రోజు రక్త సాక్షిగా జరిగిన కర్రల సమరం తర్వాత ఇవాళ దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి సాక్షిగా మరో దివ్య ఆధారణ ఘట్టం. ఇక గొరవయ్యల గొలుసు తెంపే వేడుక ఆధ్యాత్మిక ఘట్టంలో మరో ముద్ర వేసింది. అసంఖ్యాక భక్తుల కేరింతల నడుమ అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం భక్తి రసమయంగా భక్తుల గుండెలను తాకింది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాల తరువాత భక్తి రాగం నడుమ గొరవయ్యల నృత్యాలు, డమరుకాల ధ్వనులతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఇనుప గొలుసుతో రాయికి కట్టిన భక్తి పరీక్ష ప్రారంభమైంది. బల్లూరు గ్రామానికి చెందిన గాది లింగప్ప తన 4వ ప్రయత్నంలో ఇనుప గొలుసును తెంపి స్వామి సాక్షిగా శివభక్తి శక్తిని చాటాడు. ఆ క్షణం గోపరాక్ నినాదాలతో గుట్టలు గర్జించాయి. గాలిలో భక్తి శబ్దం పులకరించింది. కట్ట వద్ద పసుపు బండారు విసురుకుంటూ శరీరాన్ని మలుపుతూ చేసిన గొరవయ్యల నృత్యాలు భక్తి తపనకు ప్రతిరూపంగా మారాయి. ఇనుప గొలుసు తెగిన వెంటనే స్వామికి ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకోవడంలో భక్తులు ఉత్సాహం చాటారు. ఇలా తొందరగా గొలుసు తెగితే ప్రజలకు మేలు జరుగుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం. ಮಾಳ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಈ ದೈವ ಸಂಭೂತವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ಬನ್ನಿ ಉತ್ಸವ ಮಾಡಿ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಗುರುಗಳಾದ ಕಪಿಲಮುನಿ ಸ್ವಾಮಿ, ಆಮೇಲೆ ಗಣಾಚಾರ್ಯಾದ ನಮ್ಮ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ, ಆಮೇಲೆ ಕುದುರೆಕಾರರು, ಆಮೇಲೆ ನಾವು ಮಾಳ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿಯಾದ ಒಗ್ಗಯ್ಯ ಸ್ವಾಮಿ ಆಗಿ ಆಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದದಿಂದ ವರ್ಷ ವರ್ಷಕ್ಕೂ ಬನ್ನಿ ಉತ್ಸವ ಹೆಚ್ಚಾಗ್ತಾಯಿದೆ. ಆಮೇಲೆ ಫಸ್ಟು ಇಳಿಕೆ, ಆಮೇಲೆ ತೇರು, ಅದಾದ ಮೇಲೆ ಗೊರವೈನಾಟ, ಅದಾದ ಮೇಲೆ ಸರಪಣಿ, ಅದಾದ ಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಭಾಗಗೊಳ್ತಾ ಇದ್ದಾವೆ. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಒಂದು ವಾರ ಅಖಂಡವಾಗಿ ಈ ಜಾತ್ರೆ ಜರುಗುತ್ತದೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳು ಎಂಥ ಸಂದರ್ಭ ಬಂದ್ರೂ ಈ ಬನ್ನಿ ಉತ್ಸವಕ್ಕೆ ಎದುರಿದ್ರು ಇವರು ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಆಶೀರ್ವಾದದಿಂದ ಯಾರೂ ಹಿಂಜರಿದಿಲ್ಲ. ಅದು ಎಂಥದೇ ಬರಲಿ ಸ್ವಾಮಿನೇ ದೊಡ್ಡತಂತೇಳಿ ಯಾವತ್ತಿಗೂ ಹಿಂಜರಿದಿಲ್ಲ. ನಮ್ಮ ಇಂಡಿಯಾದಲ್ಲೇ ದೊಡ್ಡ ಹಬ್ಬ ಅಂದರೆ ಬನ್ನಿ ಉತ್ಸವ ಇದೇ ದೊಡ್ಡದು. ಯಾಕಂದರೆ ಕೋಲಿನಾಟದಲ್ಲಿ ಈ ಥರ ಹಬ್ಬ ನಮ್ಮ ಭಂಡಾರದಲ್ಲಿ ಇದು ಒಂದು ಬಿಟ್ಟರೆ ಗಿರಿ ಇಲ್ಲೇ ಇಲ್ಲ. ಈ ಥರ ಒಂದು ಅಭಿವೃದ್ಧಿ ಆಗಿದೆಯಲ್ಲ, ಇದು ನಮ್ಮ ಭಾಗ್ಯ. ಆದರೆ ಆ ಸ್ವಾಮಿ ಇಂಥ ಕಾಲಕ್ಕೂ ಆತ ನಮ್ಮನ್ನು ಉಳಿಸಿ ಅಂತ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ರೀತಿಯಾಗಿ ಕಾಪಾಡಿಕೊಂತ ಒಂದು ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳನ್ನ ಯಾರನ್ನು ಕೈ ಬೀಳಾರ್ದಂಗೆ ನಡೆಸೋದಿಲ್ಲ, ಆತೇ ದೊಡ್ಡತ. గొరవయ్యల నృత్యం కేవలం నాట్యం కాదు, అది భక్తిగాథ. వీరశైవ సంప్రదాయానికి చిహ్నం. నల్ల కంబళి, ఎలుగుబంటి చర్మ టోపీ, చేతిలో డమరుకం, శరీరమంతా పసుపు బూడిద. ఆ శివభక్తి ఉల్లాసం ప్రతి కదలికలో ప్రత్యక్షమవుతుంది. 12వ శతాబ్దం నుంచి వస్తున్న ఈ జానపద నృత్యం రాయలసీమ ఆత్మగా ప్రతిధ్వనిస్తోంది. రక్తం చిందించని ఆరాధన కూడా ఇక్కడే పుట్టింది. భక్తి ఒక్కోసారి ఉగ్రరూపం దాలుస్తుంది, కానీ దాని అంతరార్థం శాంతి, సమృద్ధి, సార్వభౌమ శివతత్వమే. దేవరగట్టు గొలుసు తెంపే వేడుక మనిషి శరీరంలోని శక్తి కాదు, భక్తి శక్తి తెంపిన ఇనుపమది. అది శివతత్వం గెలిచిన క్షణం. భక్తి రూపంలో ప్రళయం పునర్జన్మ పొందిన వేళ. గోపరాక్ నినాదాల నడుమ మాల మల్లేశ్వర స్వామి దర్శనం, దేవి ఆవాహనలో లయమైన ఆత్మల సాక్షిగా నిలిచింది ఈ గట్టు.
ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది? ఈ సంప్రదాయం గొలుసు తెగిన తరువాత విజేత గొరవయ్యను పూజించి ప్రత్యేక మంత్రోచ్చారణలతో అమ్మవారికి మొక్కులు తీర్చారు. మధ్యాహ్న దేవదాసిల నాట్యం, ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఆఖరి అంశంగా వసంతోత్సవపు ముగింపు. దేవరగట్టు యుద్ధరంగమా, ఆరాధన క్షేత్రమా, రెండూ కలిసిన పుణ్యభూమి అది. ఇక్కడ భక్తి రగిలితే రక్తము పవిత్రమవుతుంది. అదే దేవరగట్టు మహిమ.